నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హరహర మహాదేవ. గురుగారు, మే నెలలో ఎవరన్నా ఇల్లు మారాలన్నా, లేదంటే ఎవరన్నా ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలన్నా మంచి మంచి ముహూర్తాలు ఏదన్నా ఉంటే తెలియజేయండి. ప్రత్యేకంగా ఈ ఇల్లు మారేటప్పుడు ఈ ముహూర్తాలు చూసుకుని వెళ్ళడం అనేది అంత ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుందంటారు? ఇప్పుడు ఇల్లు మారడము అనేది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. సరే, దానికి సంబంధించింది మనం చెప్దాం. ఇల్లు మారేటువంటి సందర్భం కానివ్వండి, లేదా మనకు మే నెలలో గృహప్రవేశానికి సంబంధించినటువంటి ముహూర్తాలు చూద్దాం. ముందుగా గృహప్రవేశము అంటే ఎంతో అద్భుతమైనటువంటి రోజు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అనేటువంటి సామెతే ఉంది మనకు. ఒక వివాహం జరిపించేటువంటి తరుణంలో కానివ్వండి, గృహప్రవేశం చేసుకునే ఆ ఇల్లు మొదలుపెట్టినప్పటి నుండి అయ్యేదాకా మనకు మానసిక టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. తెలియని టెన్షన్. మనకు తెలియకుండానే మనం ఒక నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఒక గృహ నిర్మించుకుంటారో వారికి వితిన్ 1-2 ఇయర్స్లో విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనీ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కొందరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కొందరికి నరదృష్టి, నరబాధ మూలకంగా విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్తో బాధపడుతూ ఉంటారు. మరి ఎందుకు అట్లా, ఏమిటి అంటే సరైనటువంటి పూజలు చేసుకోకనా, సరైనటువంటి ముహూర్తాలు లేకనా అంటే ఎస్, అవునని చెప్పాలి. ఏదో అక్కడ ఉండేటువంటి వారు ఏదో ముహూర్తాలు చూస్తారు, పంపించేస్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన 1 ఇయర్ లోపు ఎవరో ఒకరు మరణిస్తారు. లేదా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా మనీ స్ట్రక్ అయిపోతుంది, మనీ బ్లాకేజెస్ అయిపోతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగంలో అవకతవకలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. బిజినెస్లో కొంత లాస్ ఏర్పడేటువంటి, ఇలా 1-2 ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మనకు మే నెలలో 1వ తారీఖు, వైశాఖ మాసంలో మే 1వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. స్వాతి నక్షత్రము చాలా అందమైన ముహూర్తము, అద్భుతమైనటువంటి ముహూర్తం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా 3వ తారీఖు, మే 3వ తారీఖు గృహప్రవేశముకు అద్భుతమైనటువంటి ముహూర్తము, అనురాధ నక్షత్రంతో కూడి ఉన్నది. 2 ముహూర్తాలే ఉన్నాయి. గృహప్రవేశానికి సంబంధించి ఎవరైనా చేసుకోవాలి అనుకునేవారు ఈ 2 ముహూర్తాలనే ఫాలో అవ్వండి. నెంబర్ 1, నెంబర్ 5. ఎందుకంటే కొన్ని ముహూర్తాలు ఉంటాయి కానీ పెట్టుడు ముహూర్తాలు అవి. ఈ పెట్టుడు ముహూర్తాల ద్వారా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. పెట్టుడు ముహూర్తాలు పనికిరావు. చెప్తారు వాళ్ళు, వారి డబ్బుల కోసం కావచ్చును, లేదా వారి పని కోసం కావచ్చును చెప్తారు. ఇప్పుడు నా దగ్గర చాలామంది, ఇప్పుడు కొంతమంది లేవన్నా కూడా అంటారు, పర్లేదు గురుగారు ఏదో ఒకటి పెట్టేసేయండి అని వీళ్ళంటారు. పర్వాలేదు, ఏమన్నా ఈ హోమం చేసేద్దామని వాళ్ళు అంటారు. అయిపోతుంది. అయిన తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. కనుక అలాంటివి పనికి రావు. దయచేసి ఆచి తూచి ముందుకు వెళ్ళండి. ఇది బాగా గుర్తుంచుకోండి. తప్పకుండా ఇంట్లో సొంత ఇల్లు కానివ్వండి, కిరాయి ఇల్లు కానివ్వండి, తప్పకుండా స్వస్తి పుణ్యాహవచనం చేసుకోండి ఇంట్లో. గురుగారు, ఇల్లు మారే ముందు ఏమన్నా పూజలు కానీ ఏమన్నా ఆచారాలు కానీ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు కార్య చేశారు, వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఉండేటువంటి వారు సంసారం చేశారు ఆ ఇంట్లోనే. అదే ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, సుఖంగా ఉన్నారు, నాన్ వెజ్ తిన్నారు, ఏదో దెబ్బ తాకి ఆ పిల్లలకు రక్తం చిందించి ఉంది, చాలా నెగిటివ్ అయిపోయింది. దాన్ని మనం శుభ్రపరచుకున్న వద్దా? పుణ్యావచనం చేసుకోవాలి. ఇంత గణపతి పూజ చేసుకొని ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. నీటితో శుద్ధి చేసుకొని, లేదు అనుకున్న గంగా జలంలో కొంత పసుపును వేసి, పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లంతా కూడా చక్కగా కూడా చల్లుకొని గోమయంతో కడపను గడగాలి. అదేవిధంగా ఈశాన్య మూల ముగ్గు వేసి ఒక కలశాన్ని పెట్టాలి ప్రతిరోజు. మనం పోయిన తర్వాత మనం ఆ ఇంట్లోకి ప్రవేశించినాక, అంటే గృహప్రవేశం కానివ్వండి, రెంట్ ఇల్లు కానివ్వండి, సుమారుగా 3 నెలల పాటు
ప్రతి 15 రోజులకు ఒకసారి మామిడి తోరణాలను మార్చాలి. 15 రోజులకు ఒకసారి ఇంటి బయట ఉండే సింహద్వారం వద్ద మామిడి ఆకులను మారుస్తూ ప్రతి నెల మనము ఖచ్చితంగా కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క కథను చదువుకోవడం ద్వారా విన్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో నేతితో దీపారాధన చేయడము ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కాకుండా శుక్రవారము మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఈశాన్య మూలన ఒక 4 అగరబత్తులను వెలిగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. సువాసన కలిగేటువంటి అగరబత్తులను వెలిగించాలి. ప్రతి శుక్రవారము మధ్యాహ్నము 12:30 నుండి 1 గంట లోపు. అదేవిధంగా నైరుతి మూలన కూడా మనము ఒక 4 అగరబత్తులను వెలిగించాలి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితము మనకు లభిస్తుంది. గురుగారు, అలాగే ఇన్ కేస్ రాంగ్ డేట్స్లో కనుక, అంటే తప్పు డేట్స్లో కనుక ఇల్లు మారితే కనుక తర్వాత మరి ఏమన్నా వాటిని పరిహారాలు ఏమైనా ఉంటాయి, దానికి నివృత్తి ఏమన్నా? ఇప్పుడు తప్పకుండా ఏదో ఇంటి ఓనర్తో గొడవ అయింది, లేదా మాకేదో సరిగ్గా వాటర్ ఇవ్వట్లేదు, అరగంట ఇస్తున్నాడు, మోటార్ ఇస్తున్నాడు, మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది, లేదా మీరు 4 ఉంటా అన్నారు, మీరు 6 వచ్చి ఉంటున్నారు ఇంట్లో, మింగిలిన 2 ఉండొద్దు అనుకున్నా. అదేంటి మీరు ఉండేది 2, ఇన్ని సామాన్లు ఏంది, ఇన్ని సామాన్లు మీరు పెట్టుకుంటారా అనేటువంటి మాటలు మాట్లాడతారు కొందరు. ఇంట్లో యజమానులు మరికొందరు మరణిస్తే ఇట్లా కనీసం శవాన్ని కూడా పెట్టుకొనియరు. వాడు నరకానికి పోతాడు. ఇంట్లో కిరాయి ఉండేటువంటి వారితో ప్రేమగా ఉండకున్నా, ఇంట్లో కిరాయి ఉండేటువంటి వారితో అన్యోన్యంగా ఉండకున్నా కూడా యజమానులు ఎవరైతే ఉన్నారో వచ్చే జన్మలో ఇల్లు కాదు కదా, కరోనాలో ఎట్లా తీసుకుపోయారో అట్లా తీసుకొని పోతారు. అట్లాంటి చావు వస్తుంది ఖచ్చితం. ఇది మాత్రం ఏదైనా కుష్టు వ్యాధి రావచ్చును, అసలు మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా బాధపడతారు. మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఒక రూమ్లో వేసి పారేస్తారు. ఆ విధంగా ఉంటుంది. బాగా గమనించుకోండి. సో రాంగ్ డేట్స్లో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలలో మనకు వెళ్ళిపోబుద్ధి అవుతుంది. ఓనర్ ఇట్లా అనడం ఏమిటి, పోదాం ఇల్లులు కరువు పోయినాయా. సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళే రాంగ్ డేట్లో వెళ్ళారనుకోండి, తర్వాత వాళ్ళకి ఏదో కలిసి రాపోవడం, వాళ్ళకి అది ఉంటుంది. అది నేను చెప్తాను మళ్ళీ. ఈ సందర్భాలలో వాటర్ ఇవ్వటం లేదనో, లేదా లైట్ ఆర్పమంటున్నాడనో, ఇలాంటివి కొన్ని పెట్టేటువంటి సందర్భాలలో వేరే ఇల్లు చూడరా అని కోపంగా వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో తిథులు కానీ మన మంచి డేట్సా కావా అనేది తెలియకుండా వెళ్ళిపోతారు. ఇది అయిపోయింది, వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆయనలోకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కనుక ఓపిక అవసరము. అన్ని రకాలుగా చూసుకొని వెళ్ళాలి. గృహప్రవేశం చేసే వాళ్ళు కూడా వారి లక్కీ డే చూసుకొని, లక్కీ రోజును చూసుకొని వెళ్ళాలి. తిథి, తారాబలం ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. సొంత ఇంటికి వెళ్ళేటువంటి వారు కూడా తప్పకుండా మీ లక్కీ డేట్స్, మీ యొక్క లక్కీ డేస్ చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా కూడా వ్యక్తిగత జాతకంలో 4వ భావము 12వ భావము అద్భుతంగా ఉన్న ఎడల వీరికి మంచి విల్లాలు, ఇల్లు 1-2 ఇల్లులు ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చక్కగా చూసుకోవాలి. గృహయోగం ఎప్పుడు, ఎన్ని రోజులు ఈ రెంట్ హౌస్లోకి వెళ్ళడాలు. ఇప్పుడు ఉదాహరణకు ఈ సడన్గా మారడాలు అంటే అధికంగా ప్రజెంట్గా సింహరాశి వారికి జరుగుతున్నది, కన్యారాశి వారికి జరగబోతూ ఉన్నది. 2020, 21, 22, 23లో మిథున రాశి వారికి జరిగింది. 2022, 23, 24లో కర్కాటక రాశి వారికి జరిగింది. 2018, 19, 20లో వృషభ రాశి వారికి జరిగింది. 2016, 17, 18లో మేషరాశి వారికి జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పవచ్చును. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ వృశ్చిక రాశి వారు అగమ్య గోచరంగా ఉన్నారు. పాపం మారాలా ఇల్లు మళ్ళీ వద్దా అని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.